హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు కదా. బేకరీల్లో, షాపులలో బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడితే వాళ్ళే హ్యాపీగా తింటారు. మన ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా, హెల్తీగా కేక్ చేసుకుందాం. మిక్సీ జార్లో 1 కప్పు సూజీ రవ్వను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు పెరుగు, 1 కప్పు షుగర్ వేసుకొని విస్కర్ తీసుకొని బాగా బీట్ చేయాలి. 5 మినిట్స్ పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. ఎటువంటి ఉండలు లేకుండా థిక్ పేస్ట్లా అయ్యేంత వరకు మనం విస్కర్తో కలుపుతూనే ఉండాలి. ఇందులో 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ని వేసుకోవాలి. ఏ రైస్ బ్రాండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ పెరుగులో కలిసిపోయే విధంగా విస్కర్తో బాగా కలుపుతూ ఉండాలి ఒక 5 మినిట్స్ పాటు. అలా కలిపిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి ఉంచుకున్న సూజీ రవ్వని ఇందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఈ విస్కర్తో ఇలానే చిన్నగా కలుపుతూ ఉండాలి. బీట్ చేస్తున్నట్టు బాగా స్పీడ్గా విస్కర్తో తిప్పుతూ ఉండండి. దీనిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఇందులో 1 కప్పు రాగి ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా వేయాలి. అవన్నీ పిండిలో బాగా కలిసిపోయే విధంగా విస్కర్తో మనం కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, ఇందులో కొంచెం పాలు పోసుకొని మళ్ళీ విస్కర్తో తిప్పాలి. పాలు చూసుకొని పోసుకోవాలండి, ఒక్కసారి మొత్తం పోసేయకూడదు. కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకొని తిప్పుకుంటూ మనకి కేక్ బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఆ విధంగా ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి రాసి డస్టింగ్ చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేయాలి. కేక్ బ్యాటర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని గ్యాప్స్ లేకుండా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. గార్నిష్ కోసం కొన్ని జీడిపప్పు పలుకులను పైన వేస్తున్నాను. ముందుగానే 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న బాండీలో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని పెట్టాలి. మూత వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ బేక్ చేసి బాగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకుంటే మన రాగి కేక్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా కేక్ కనుక పిల్లలకి చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.